ఒక రాజకీయ విమర్శకే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఎక్కడో చిన్న కింద సోషల్ మీడియా వర్కర్లు మా కార్యకర్తల నుంచి మొదలు పెడితే మా ఎమ్మెల్యేల వరకు అందరి మీద కేసులు పెడుతున్నావు. స్వయంగా ముఖ్యమంత్రి కోసి రక్తం చల్లుతా అని మాట్లాడుతుంటే, సరే ముఖ్యమంత్రి డీజీపీ ఏనైనా పోని, మాకేం ఇబ్బంది లేదు, మాకేం భయం లేదు, మాకేం బాధ లేదు, మేము దానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. నిజమే, ఒకప్పుడు మీ సమైక్యేంద్ర తూటాలతోని రక్తం బారిన ఈ నీళ్ళల్లో అగో గదే కన్నెపల్లి పంప్ హౌస్ తోని కేసీఆర్ ఇంచు నీళ్లు బారిచ్చిండు, దాంతోనే సస్యశ్యామలం చేసిండు, దాంతోనే 3 కోట్ల టన్నుల పంట వండించిండు. అందులో ప్రతి గింజలో ఉంది కేసీఆర్ చెమట, కేసీఆర్ రక్తం. సో మూర్ఖ ముఖ్యమంత్రి, నువ్వు తెలుసుకుంటే మంచిది. ఓకే, మేము అడిగింది ఏంది? మేము మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది పూర్తి శుద్ధ అబద్ధాలు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు ఉలిక్కిపడి 3 రోజుల్లోనే 2 సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడిన వెంటనే అర్థమవుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వేదో అబద్ధాలు చెప్పి లేని సృష్టించి ప్రజల్ని ఇంకా ఏం మారుస్తాను అనుకుంటే నీ మూర్ఖత్వం క్లియర్గా అర్థమైపోయింది. కన్నెపల్లి పంపు దగ్గర ఇవాళకి కూడా 10 టీఎంసీల నీళ్లు పోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తాల్సింది కేవలం 2 టీఎంసీలు. 2 టీఎంసీలు సునీళ్లకు అన్నారంకు తీసుకొస్తే ఎక్కడ ఏది కొట్టుకపోయేది లేదు. సుందిలలో అన్నారంలో కూడా 100 కొద్ది టీఎంసీలు నిల్వ చేసేది లేదు. కన్నెపల్లి పంపు నుంచి ఏదైతే 2 టీఎంసీలు లేపుతామో అవి చక్కగా అన్నారం దగ్గరికి వస్తాయి. అదే నీళ్లను మళ్ళీ పైకి లేపితే మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎల్లంపల్లి వరకు అవే 2 టీఎంసీలు వెళ్ళిపోతాయి. ఆడ నిలబడితే మహా అయితే ఒక్కొక్క టీఎంసీ నిలబడతాయి. సుందిలలో అన్నారంలో నిల్వ ఉండేవి ఒక్కొక్క టీఎంసీ మాత్రమే. మిగతా 2 టీఎంసీలు ఎత్తుతూనే ఉంటాం. 3 టీఎంసీలు నిలబడితే చాలు. ఇక అజ్ఞానపు ఆ మంత్రి చెప్పే మాట, దాన్ని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కూడా సమర్థిస్తున్న మాట, భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే సిగ్గుపోతుంది మాట్లాడితే. ప్రజలు కూడా తెలవాలి, రైతులకు. రైతు సోదరులారా, ఇప్పుడు మేము చెప్తున్న మాట, కన్నెపల్లి నుంచి వెళ్ళి ఏవైతే 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయో అందులో నుంచి 2 టీఎంసీలు ఎత్తి పైకి తీసుకొస్తున్నాం. ఈ మూర్ఖులు చెప్పే మాట ప్రకారం ఈ నీళ్లు మళ్ళీ కిందికి జారి వెళ్ళిపోయినా ఈ 2 టీఎంసీలు అన్న కలుస్తాయి. రిపోర్టర్ మిత్రులు కూడా వినాలి. కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న 2 టీఎంసీల నీళ్ళను పైకి తీసుకొస్తే ఈ బ్యారేజీ ఇది కొట్టుకపోతుంది అని ఈ మూర్ఖులు చెప్పింది ఏదైతే ఉందో, ఇది జరిగినా పోయేది ఈ 2 టీఎంసీల నీళ్ళు అందులోనే కలుస్తాయి. మళ్ళీ అదే కాలువల నుంచి తీసుకొచ్చిన నీళ్ళే మళ్ళీ పోయి అందులో కలుస్తాయి. ఇక దీనికి భద్రాచలం కొట్టుకుపోయేది ఎక్కడ, ఇంకా 44 ఊర్లు కొడంగల్లు హుజూర్ నగర్లు కొట్టుకుపోయేది ఎక్కడ, యానించి కొట్టుకుపోతాయి. నిజమే, దీని మీద చర్చకు వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ ముఖ్యమంత్రికి అంత తీరుకుండదు, ఆయన భూముల దందాలు ఉంటాడు. కానీ వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి తన దాంట్లోనే ఉన్న నీళ్లు, సింపుల్ ఒకటే మాట, రైతాంగం ప్రజలకు అర్థం కావాలి, ఇళ్లలో ఉండే మహిళలతో సహా. మీరు మీ ఇంట్లో కుండలో ఉన్న నీళ్లు ఒక గ్లాసు నీళ్లు తీసి మళ్ళీ అదే కుండలో పోస్తే ఆ కుండను పగిలిపోద్దా, పొంగిపోతుందా? అర్థం కావాలి మీ అందరికి కూడా, కెమెరామెన్లతో సహా, రిపోర్టర్తో సహా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టుకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్లు, గ్లాస్ నీళ్లు
ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువవుతుందా, నిండుతుందా, నీళ్లు బొర్లి పోతాయా? ఉత్తమం ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడో మూర్ఖుడు చెప్పిండు నీకు అని. చెప్పిన మూర్ఖుడు ఎవడో కానీ నిన్ను మూర్ఖుని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. గోదావరి కెపాసిటీ ఎంత అంటే దానిపైన ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గన్నమల్ల బస్వాపూర్ నుంచి మొదలుపెడి కొండపోచమ్మ, మల్లన సాగర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, ఇన్ని రిజర్వాయర్లు, బ్యారేజ్ల నీళ్లు మొత్తం కలిపి తీసుకుపోయి గోదావరిలో గడితే పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాదు. ఇవన్నీ కలిపితే కూడా, ఇవన్నీ కలిపితే ఎస్ఆర్ఎస్పి కాక మిగతావి కలిపితే 140 టీఎంసీలు, ఎస్ఆర్ఎస్పి కూడా కలుపుకుంటే 230 టీఎంసీలు, 240 టీఎంసీలు, 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి. ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు. సో మళ్ళీ చెప్తున్నాం మేము, కన్నేపల్లి పంప్ హౌస్ వెంటనే ప్రారంభం చెయ్యాలి. సుందిల్ల, అనారంలకి ఏ కమిటీలు లేవు, ఏవి లేవు, పచ్చి అబద్ధం. ఇదే ఉత్తమ కుమార్ రెడ్డి స్వయంగా కౌన్సిల్లో వాళ్ళ పార్టీ సోదర పార్టీ నాయకుడు, పొత్తు నాయకుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ కాగానే వేసిన